హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ రాబిన్ హుడ్ మూవీ కన్ఫర్మ్ ఓటీటీ రిలీజ్ డేట్, అండ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, అండ్ యూఐ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు, ఎవరు లైక్ అయితే చేయట్లేదు. అండ్ ప్లీజ్ ఈ వీడియోకి 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 hours లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ చూసుకుంటే ముందుగా నెంబర్ 1 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. సో ఈ మూవీలో మనకి ప్రదీప్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి April 11th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో అయితే పర్ఫామ్ చేయలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీకి అయితే రెడీ అయింది అనమాట. అండ్ ఈ మూవీని మనకి ఈటీ విన్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. May 8th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా ప్రదీప్ ఫ్యాన్స్ ఉంటే మీరు ఈ మూవీ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 8th నుంచి ఈ టీవీలో. ఇక నెంబర్ 2 గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ. సో ఈ మూవీలో మనకి త్రిష అండ్ అజిత్ కుమార్ గారు ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి April month లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. దుమ్ము రేపిందని చెప్పొచ్చు. థియేటర్స్ వద్ద ఈ మూవీ దాదాపు 240 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీకి అయితే రెడీ అయింది అనమాట. అండ్ నేను మీకు ముందుగానే చెప్పాను కదా ఈ మూవీ అఫీషియల్ డేట్ వస్తుందని. అండ్ ఇప్పుడు మనకి అఫీషియల్ గా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు. సో నేను మీకు ముందుగానే చెప్పాను అఫీషియల్ డేట్ రాకముందే ఈ మూవీ మనకి May 8th రిలీజ్ అవుతుందని. సో ఇప్పుడు అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేశారు May 8th ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ గా రిలీజ్ చేశారు. May 8th నుంచి ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అయితే వస్తుంది విత్ మల్టిపుల్ ఆడియోస్. తమిళ్తో పాటు తెలుగు, హిందీ, కన్నడ అండ్ మలయాళం లాంగ్వేజెస్ లో ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 8th నుంచి నెట్ఫ్లిక్స్ లో మన తెలుగు లాంగ్వేజ్ లో. ఇక నెంబర్ 3 పెంకిటిల్లు. సో ఈ మూవీలో మనకి నరేష్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఇది ఒక కొత్త మూవీ అనమాట. అండ్ ఈ మూవీని మనకి ఈటీ విన్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈటీ విన్ లో May 4th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని ఈటీ విన్ లో May 4th నుంచి. ఇక నెంబర్ 4 పెండ్యులం. సో ఇది కూడా ఒక న్యూ మూవీ అనమాట. అండ్ ఈ మూవీని కూడా మనకి ఈటీ విన్ వాళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ అనౌన్స్ చేశారు May 22nd నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీలో ఎవరికైనా వాచ్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు ఈ మూవీని. ఇక నెంబర్ 5 అనగనగా. సో ఇది కూడా ఒక న్యూ మూవీనే. అండ్ ఈ మూవీని కూడా మనకి ఈటీ విన్ వాళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ అనౌన్స్ చేశారు May 28th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. మీరు ఎవరైనా చూద్దాం అనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈటీ విన్ లో May 28th నుంచి. ఇక నెంబర్ 7 హిట్ 3 మూవీ. సో ఈ మూవీలో మనకి నేచురల్ స్టార్ నాని గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకి May 1st థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. అండ్ దుమ్ము రేపుతుందని చెప్పొచ్చు. థియేటర్స్ వద్ద ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ లో ఫుల్స్ అయితే పడుతున్నాయి. అండ్ ఈ మూవీ కూడా 2 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఇప్పుడు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ బయటకి అయితే వచ్చింది. ముందుగా నైజాం లో ఈ మూవీ 8 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్ లో 2.50 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో 19 కోట్ల షేర్ ని అండ్ 33 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది. అండ్ ఇది నానిగారు మూవీస్ లోనే ఎక్కువ కాల్ చేసిన మూవీగా అయితే ఈ మూవీ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది అనమాట. సో అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 31 కోట్ల షేర్ ని అండ్ 57 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపి ఆల్మోస్ట్ టైటు హీరోస్ లో రికార్డ్ అయితే క్రియేట్ చేసింది హిట్ 3 మూవీ. సో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 50 కోట్లు. సో అలా ఈ మూవీ ఆల్మోస్ట్ 2 days లోనే 70% వరకు అయితే రికవరీ రాబట్టింది అనమాట. సో ఇంకా ఈ మూవీ హిట్ కావాలంటే జస్ట్ 19 కోట్లు అయితే రాబట్టాలి. సో ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ దాటినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈ మూవీ డిజిటల్ పార్ట్నర్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో ఓటీటీకి వచ్చినప్పుడు నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇక నెంబర్ 8 రాబిన్ హుడ్ మూవీ. సో ఈ మూవీలో మనకి శ్రీలీల అండ్ నితిన్ గారు ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి March 28th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 28 కోట్లు. బట్ ఈ మూవీ కలెక్ట్ చేసింది వచ్చేసి దాదాపు 8 కోట్ల షేర్ ని అండ్ 16 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీకి రిలీజ్ కావడానికి అయితే రెడీ అయిపోయింది అనమాట. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి G5 వాళ్ళు అండ్ జీ తెలుగు వాళ్ళు ఈ మూవీ శాటిలైట్ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో ఓటీటీకి వచ్చినప్పుడు G5 లో స్ట్రీమింగ్ అయితే వస్తుంది. అండ్ టీవీలో వచ్చినప్పుడు జీ తెలుగులో ఈ మూవీ టెలికాస్ట్ అయితే చేస్తారు. అండ్ నేను మీకు చెప్పాను కదా ఈ మూవీ మనకి May 10th అయితే రాబోతుందని. చాలా ఎర్లీగా అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా చేస్తారని చెప్పాను కదా. సో ఇప్పుడు ఈ మూవీకి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే చేశారు May 10th ఈ మూవీ మనకి G5 లో అండ్ జీ తెలుగులో సేమ్ టైం కి
టెలికాస్ట్ అండ్ ఓటీటీలో అయితే రాబోతుంది. సో నేను చెప్పినట్టే 2 days లో పోస్టర్ రిలీజ్ చేస్తారని చెప్పాను కదా. సో మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ మూవీ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు అండ్ అఫీషియల్ కన్ఫర్మేషన్ డేట్ కూడా రిలీజ్ చేశారు. సో జీ తెలుగులో 6 PM కి అండ్ G5లో 6 PM కి ఓటీటీ అండ్ టెలికాస్ట్ లో సేమ్ టైం కి అయితే ప్రీమియర్ అండ్ టెలికాస్ట్ అయితే అవబోతుంది ఈ మూవీ. సో మరి మీలో ఎవరైనా రాబిన్ హుడ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 10th నుంచి 6 PM కి ఈ మూవీని. ఇక నెంబర్ 9 అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సో ఈ మూవీలో మనకి విజయశాంతి గారు అండ్ కళ్యాణ్ రామ్ గారు ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గా ఏప్రిల్ మంత్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ముందుగా నైజాం లో 2.50 కోట్లు అయితే రాబట్టింది అండ్ సీడెట్ లో 1 కోటి. అలా ఈ మూవీ ఆంధ్రాలో 3.20 కోట్లు అయితే రాబట్టింది. సో అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో దాదాపు 7 కోట్ల షేర్ ని అండ్ 12 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. సో అలా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ వరల్డ్ వైడ్ గా 8 కోట్ల షేర్ ని అండ్ 15 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టి పర్లేదు అనిపించుకుందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 22 కోట్లు. సో అలా చూసుకుంటే ఇంకా ఈ మూవీ చాలా అయితే కల్ చేయాలి. బట్ రీసెంట్ గా చూసుకుంటే న్యూ మూవీస్ అయితే రిలీజ్ అయినాయి. సో చూద్దాం ఎలా పర్ఫార్మ్ చేస్తుందో ఈ మూవీ థియేటర్స్ లో. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ సంబంధించి ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే May 16th నుంచి ఈ మూవీని మనకి ఓటీటీలోకి అయితే తీసుకొస్తారు. సో వెయిట్ చేయండి, అఫీషియల్ కన్ఫర్మేషన్ చాలా ఎర్లీగా అయితే వస్తుంది. సో మరి మీలో ఎవరైనా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్‌స్టార్ లో May 16th నుంచి. ఇక నెంబర్ 10 UI మూవీ. సో ఈ మూవీలో మనకి ఉపేంద్ర గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది కూడా ఉపేంద్ర గారే. ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ చేశారు అండ్ ఈ మూవీ December 20th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మూవీ మనకి ఓటీటీలో అయితే రిలీజ్ చేయలేదు. అండ్ నన్ను చాలా మంది అయితే అడుగుతున్నారు UI మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని. ముందుగా ఏంటంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి సన్నెక్స్ట్ వాళ్ళు తీసుకున్నానని చెప్పారు. బట్ అది ఫాల్స్ న్యూస్ అని నేను మీకు అప్పుడు చెప్పాను. తర్వాత టీం వాళ్ళే మనకి కన్ఫర్మ్ చేసి సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకోలేదని వాళ్ళే చెప్పారు. అండ్ నెక్స్ట్ మనకి ఈ మూవీ ఓటీటీ రైట్స్ ప్రెసెంట్ ఎవరి దగ్గర ఉన్నాయంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో ప్రెసెంట్ G5 వాళ్ళ దగ్గర ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే ఉన్నాయి. అండ్ అలానే ఈ మూవీ టెలికాస్ట్ రైట్స్ కూడా G వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ March 30న ఈ మూవీ మనకి టెలికాస్ట్ అయితే అవ్వింది జీ కన్నడలో. యాక్చువల్లీ UI మూవీ మనకి అప్పుడే G5 లో కూడా రిలీజ్ చేస్తాను అనుకున్నారు సైమల్టేనియస్ గా. మీరు రీసెంట్ గా చూసుకుంటే G వాళ్ళు ఓటీటీ అండ్ టెలికాస్ట్ లో సేమ్ టైం కన్ డేట్ కి అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ అప్పుడు చాలా మంది ఈ మూవీ కూడా మనకి G5 లో ఓటీటీలో రిలీజ్ చేస్తాను అనుకున్నారు. బట్ G5 వాళ్ళు ఈ మూవీని అయితే రిలీజ్ చేయలేదు. ప్రజెంట్ ఉన్న న్యూస్ ప్రకారం ఈ మూవీ మనకి ఈ మంత్ లో అయితే రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే రాబిన్ హుడ్ మూవీని మనకి May 10th అయితే రిలీజ్ చేస్తున్నారు సేమ్ జీ తెలుగు అండ్ G5 లో. సో ఆ మూవీ మనకి టెలికాస్ట్ అండ్ ప్రీమియర్ చేసిన తర్వాత ఈ మూవీని మనకి తీసుకురావచ్చు అనమాట ఈ May month లో. సో చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో. అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చాక నేను మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. సో రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. సో ఈ వీడియోకి తింటి గైస్. ఇలాంటి మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అది చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.